రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మహాపరిషత్తు సర్వోన్నతుడు శక్తివంతుడు బలవంతుడైన దేవాన్ని కొందరంలో వస్తుంటున్నాయా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభావ మీ వాక్యాన్ని నాయన గ్రహించడానికి వచ్చినటువంటి ప్రతి హృదయంలో నాయన మీరు తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా. మీ సహాయం అందించమని ఆత్మీయ సంబంధమైనటువంటి వేళ్లతో నింపమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా కనుక బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాలని కానీ లేదంటే చదవాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ లేదంటే ఏముందో తెలుసుకోవాలని కానీ ఆసక్తి ఉన్నట్లయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ప్రతి అధ్యాయాన్ని కూడా అపోస్తలుల కార్యాలు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి వచనాన్ని ప్రతి అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు 28 అధ్యాయాలు ఉంటాయి అపోస్తలుల కార్యాల్లో. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఛానల్లో ఉంటాయి, నేను లింక్ పంపిస్తాను, మీరు చదువుకోవచ్చు, వినొచ్చు. ఏదైనా సందేహాలు అంటే కామెంట్ చేయవచ్చు. మరి 2వ అధ్యాయం మొదటి నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దయచేసి ఎవరైనా 2వ అధ్యాయం మొదటి నుంచి చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి ఆశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. చాలండి. ఇది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, అపోస్తలులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాట విని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తండ్రి వద్ద నుంచి అనుగ్రహించబడినట్లుగా ఒక బలమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి మనుషులను నడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులను జ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నడవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి అవసరమైనటువంటి ఒక వ్యక్తి వేరొక లోకం నుంచి ఈ లోకానికి వస్తాడని నమ్మినటువంటి వీళ్ళు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మేడ మీద ఉన్నటువంటి ఒక గదిలో. అయితే ఇప్పటి వరకు భూమి మీద అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎప్పటి వరకు వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు వరకు కూడా భూమి మీద అలాంటి వ్యక్తులు, జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తులు గాని, దేవుని యొక్క మాటల గురించి వివరంగా తెలియజేసేటటువంటి వ్యక్తులు గాని, లేదంటే ఈ లోకంలో ఉండేటటువంటి అధికారులకు సమాధానం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు గాని ఎవరు అప్పటి వరకు కూడా లేరు. మొదటిసారిగా ఈ వ్యక్తి భూమి మీదకి రావడాన్ని గమనించడానికి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎలా వస్తాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏ విధంగా మనుషుల మీద పనిచేస్తాడు, మనుషులకి ఏ విధంగా శక్తిని అనుగ్రహిస్తాడు, మనుషులకి ఏ విధంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు? ఈ శిష్యులందరూ, అపోస్తలులుగా అనబడినటువంటి ఈ శిష్యులందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి ఒక శక్తితో కూడినటువంటి వ్యక్తి కోసం, బలంతో కూడినటువంటి వ్యక్తి కోసం, దేవుని యొక్క క్యారెక్టర్స్ తో నిండినటువంటి వ్యక్తి కోసం, దేవుని యొక్క జ్ఞానంతో నిండినటువంటి ఈ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో అనేక మంది
సైన్స్ లో ఉండేటటువంటి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎదురు చూస్తున్నారు. పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి రాసినటువంటి ఆ రాతలు నెరవేరుతాయా లేదా, వాటిలో ఏమన్నా నెరవేరాయా ఇప్పటి వరకు అని పరిశోధిస్తూ ఎదురు చూస్తున్నారు. మరి అనేక గ్రంథాలను ముందు పెట్టుకొని ఇక్కడ రాయబడినటువంటి పూర్వీకులు రాయబడినటువంటి కార్యక్రమాలు ఎన్ని భూమి మీద జరిగాయి అని అనేక మంది తలపోస్తూ వాటిని మ్యాచ్ చేసుకోవడానికి ఏమైనా జరిగాయా అని తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. తద్వారా డబ్బులు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళైతే ఉచితంగా జ్ఞానాన్ని పెంపొందించడానికి, ఉచితంగా మనుషులను జ్ఞానవంతులుగా చేయడానికి, ఉచితంగా మనుషులను పైకి లేవడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరిలో? అపోస్తలులు అనబడేటటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు ఎదురు చూడడానికి అసలు ఏదైనా కొంచెమైనా కూడా నిజం ఉందా దీంట్లో అనేటటువంటి విషయాలు మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ లేదా ఒక విషయం జరగతుంది అని నమ్మాలంటే దానికి కొన్ని ఆధారాలు ఉండాలి. మరి అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఈ ఆధారాలను బేస్ చేసుకుని వీళ్ళు ఎదురు చూస్తున్నారా, లేదంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి కారణాలు లేకుండా ఎదురు చూస్తున్నారా అనేది కనుక మనం గమనించినట్లయితే, మొదటిగా మనం 50 గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం ఒకసారి కనుక చూసినట్లయితే, పూర్వీకులు రాయబడినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా ఎదురు చూస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. 50 గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూస్తానండి. ఆ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది, దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం ఇది. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మినటువంటి ఈ ప్రజలు, దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది అని నమ్మినటువంటి ఈ ప్రజలు ఈ సెంటెన్స్ జరగతదా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఏ సెంటెన్స్ అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిందును. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి జరిగింది భూమి మీద. ఆయన యొక్క ప్రవచనములు, ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే ప్రవచనాలు ప్రవచించేటటువంటి ప్రవక్తులు ఉన్నారో, ఈ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రతి మాట కూడా భూమి మీద జరుగుతున్నట్లుగా వాళ్ళు నమ్మారు. వాటిని వారు కోడ్ చేశారు, ఇది జరిగింది అని. అయితే మరికొన్ని విషయాలు వాళ్ళు గమనిస్తున్నారు. అదేంటంటే, నా ఆత్మను సర్వజనుల మీద నేను కుమ్మరింతును అని చెప్పినటువంటి ఈ మాట కూడా జరగాలి కదా. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు చెప్పినటువంటి ఈ మాట జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అలాగే మీ కుమార్తెలు ప్రవచనమును చెప్పుదురు, అలాగే మీ ముసలి వారు కలలు కందురు. చూడండి, ఏజ్ బేస్డ్ అంటే అంటే యవ్వనస్తులు కలలు కందురు అని రాయలేదు, దర్శనములు చూతురు అని రాశారు. అలాగే మీ ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిందును అని రాశాడు. అలాగే మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు అని రాశాడు. చూడండి, ఏ ఏజ్ వారికి, ఏ వయసు వారికి ఏది అనుగ్రహించబడాలో, ఏ వయసు వాళ్ళు ఏది పొందుకోవాలో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అక్కడ చెప్పబడి ఉంది. దర్శనానికి కళకి డిఫరెన్స్ ఉంటది. దర్శనాన్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి అంటే కొంచెం ఎక్కువ శక్తి కలిగి ఉండాలి. ఎలా అంటే, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి, క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉండాలి. దర్శనం అంటే ఏంటంటే, అలా కళ్ళు మూసుకొని ఉంటే ఒక సెకండ్ అటు వచ్చి అటు వెళ్ళిపోతా ఉంటాయి. దాన్ని క్యాచ్ చేసుకుని ఆ సెకండ్ లో నాకు ఏం గుర్తుంది, ఏం నేను చూశాను, నా హృదయంలో ఏది కనిపించింది అనేటటువంటి ఆ క్యాచింగ్ పవర్ ఎక్కువ ఎవరికి ఉంటది అంటే యవ్వనస్తులకు ఉంటది. కాబట్టి దర్శనాలు ఎక్కువ యవ్వనస్తులు గుర్తు పెట్టుకొని క్యాచ్ చేసి ఆ 2-3 సెకండ్లలో అది ఏం కనపడింది అనేది వివరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యవ్వనస్తులకి దర్శనాలు ఎక్కువ అనుగ్రహించబడ్డాయి. అలాగే ముసలి వారు, ఎక్కువ జ్ఞాపక శక్తి లేనటువంటి వాళ్ళు, ఎక్కువ ఆలోచన శక్తి బలము లేనటువంటి వాళ్ళు, వీళ్ళకి 1 గంట సేపు వస్తుంది కళ. ఎంతసేపు వస్తుంది? 1 గంట సేపు వచ్చినటువంటి ఆ కళను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని, దాని భావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మన దగ్గరికి వచ్చి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు?
భావాన్ని, అంటే ఒక గంట సేపు వాళ్ళు చూసినటువంటి విషయాన్ని, 1.5 గంట సేపు వాళ్ళు కళ్ళతో చూసినటువంటి ఆ కళలో చూసినటువంటి విషయాన్ని నిద్రలేచి దాని భావాన్ని మాత్రమే చెప్పగలరు. యాజ్ టీజ్ గా చెప్పడానికి వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి అనేది, బ్రెయిన్ పవర్ అనేది ఉండదు. కాబట్టి ఆ ముసలి వారికి ఏమి ఇస్తానని చెప్తున్నాడు ఆయన? కళలు ఇస్తానని చెప్తున్నాడు. యవనస్తులకి దర్శనాలు ఇస్తానని చెప్తున్నారు. అలాగే కుమారులకు కుమార్తెలకు ప్రవచనములు చెప్పేటటువంటి వరాన్ని దయచేస్తానని చెప్తున్నాడు. ప్రవచనంలో చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. జరిగినటువంటి విషయాల్ని గట్టిగా చెప్పలేరు ఈ సమాజంలో. దేవుడు నీతో మాట్లాడినటువంటి విషయాన్ని గట్టిగా ప్రవచించలేరు ఈ సమాజంలో. ఎందుకంటే మతాలు అడ్డొస్తాయి, ఎందుకంటే కులాలు అడ్డొస్తాయి, ఎందుకంటే సమాజంలో ఉండేటటువంటి తెగలు అడ్డొస్తాయి, ఎందుకంటే ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి విభేదాలు అడ్డొస్తాయి. కాబట్టి దేవుడు చూపించినటువంటి దర్శనాన్ని, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ప్రకటించాలంటే ఎలాంటి గట్స్ ఉండాలంటే ఇర్మియాకు ఉన్నటువంటి గట్స్ ఉండాలి. ఎలాంటి గట్స్ ఉండాలంటే ఇర్మియా ఉన్నటువంటి గట్స్ ఉండాలి. ఎలాంటి గట్స్ ఉండాలంటే ఏలియాకు ఉన్నటువంటి గట్స్ ఉండాలి. ఎలాంటి గట్స్ ఉండాలంటే ఎలీషాకు ఉన్నటువంటి గట్స్ ఉండాలి. నరికేస్తున్నా కూడా దేవుని గురించి దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకటించడానికి ఏలియాకు ఉన్నటువంటి పవర్ ఉండాలి. మరి ఎలాంటి గట్స్, ధైర్యం ఉండాలంటే గుండెల్లో ఎదురుగా చంపేసేటటువంటి వ్యక్తులు, రోమన్ సైనికులు నిలబడి ఉన్నా కానీ దేవుని గురించి ప్రకటించడానికి ముందుకు అడుగులు వేసేటటువంటి గుండె ధైర్యం ఉండాలి. అలాంటి వాళ్ళే మీ కుమారులు కుమార్తెలు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి వీళ్ళకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఈ వ్యక్తులకి అంత పవర్ ఎలా వచ్చింది? ఈ వ్యక్తులకి అంత వాక్చాతుర్యం ఎలా వచ్చింది? మరణం ఎదురొచ్చినా కూడా దాన్ని దాటుకొని వెళ్ళగలిగేటటువంటి ధైర్యం ఎలా నిలబడింది వీళ్ళ గుండెల్లో అనేది ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాసి పెట్టబడినటువంటి విషయాలు. మరి వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాటికి కారణాలు ఉన్నాయంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి కనుక చూసినట్లయితే వీళ్ళు ఆషామాషిగా ఎదురు చూడట్లేదు. ఎలాంటి కారణాలు లేకుండా, ఎలాంటి బలమైనటువంటి నమ్మకం లేకుండా ఎదురు చూడలేదు. దేవుడు చెప్పినటువంటి మాటలు వేరని నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించిన. చూడండి, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వాళ్ళ ఎదుట మ్రోగుతూ ఉంది, మారు మ్రోగుతూ ఉంది వాళ్ళ చెవుల్లో. వాళ్ళ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఉండుటకై. కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కాదైనా. నిన్ను బాగా ముందుకు నడిపించి నువ్వు ఆపదల్లో, శ్రమల్లో విడిచిపెట్టబడినప్పుడు, నువ్వు భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టబడినప్పుడు ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కాదాయన. నీకు మరణకరమైనటువంటి రోగములు సమీపించినప్పుడు నిన్ను అక్కడ విడిచిపెట్టి నీ బాధను నువ్వు పడని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కాదాయన. నువ్వు భయంకరమైనటువంటి ఆ ఇరుకులలోనికి వెళ్ళిపోయినప్పుడు నిన్ను ప్రశ్నించేటటువంటి అనేకులను ఎదుట నిలబడి నిన్ను సంధించినప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కాదైనా, నీకు ఆదరణ అనుగ్రహించేటటువంటి వ్యక్తి ఆయన. నువ్వు ఏం మాట్లాడాలో నీకు అనుగ్రహించేటటువంటి వ్యక్తి ఆయన. నీకు వాక్చాతుర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఆయన. నీ వాక్కులో శక్తిని ఉంచేటటువంటి వ్యక్తి ఆయన. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఇలా యొక్క నిరీక్షణ నిరర్థకమైనటువంటి నిరీక్షణ కాదు. ఇలా యొక్క ఓర్పు నిరర్థకమైనటువంటి ఓర్పు కాదు. వీళ్ళు ఎదురు చూపులు ఉపయోగం లేనటువంటి ఎదురు చూపులు కాదు. వీళ్ళు ఎదురు చూసేటటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి. వీళ్ళు ఎదురు చూసేటటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి. వీళ్ళు ఎదురు చూసేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి చీకటిని వెలుగుగా మార్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము ఓపెన్ చేస్తారు ఒకసారి. 7వ వచనం ఒకసారి చదువుతారండి. అయితే నేను
మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి పని, అలాగే పరిశుద్ధాత్మ దేవునిగా ఆదరణకర్తగా మనము నమ్మినటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి పని డిఫరెంట్ వర్క్స్. అర్థమైనా మీకు? యేసు ప్రభు వారు చేయవలసినటువంటి కార్యము, యోహాను అనేటటువంటి ఒక వ్యక్తి భూమి మీదకి పంపబడి ఆయన చేయవలసినటువంటి కార్యము, పౌలు అనబడినటువంటి వ్యక్తి మారి ప్రజల్లో ఆయన చేయవలసినటువంటి కార్యము, ఇవన్నీ కూడా ఒకటి కాదు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కార్యాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరచాలి అని అనుకున్నప్పుడు ఏం చేసేవాడో తెలుసా మీకు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి శక్తిని పొందుకొని ఒక ఆత్మ ద్వారా, ఏ ఆత్మ ద్వారా? దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన కార్యములు చేసినట్టుగా ప్రతి ఒక్క వచనంలోనూ కనబడుతుంది. మీరు కానీ ఇంటికి వెళ్ళి చూడండి, ఆయన ఎక్కడైతే కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వాళ్ళని, రోగుల్ని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని నడిపించాడు, అలాగే పక్షవాతం కలిగినటువంటి వారిని లేపగలిగాడు. అక్కడికి వెళ్ళి చదవండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈయన ఈ కార్యములు చేసినట్టుగా రాయబడి ఉంటది. ఎవరి ద్వారా చేసినట్టుగా? ఎవరి ద్వారా చేసినట్టుగా? యేసు ప్రభు వారు ఎవరి ద్వారా చేశారు ఆ కార్యాలని? దేవుడి యొక్క ఆత్మ ద్వారా చేసినట్లుగా. ఎవరి ద్వారా చేశాడు ఆయన? దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఈ కార్యములు చేయగలుగుతున్నాను అని సాక్ష్యం ఇచ్చినట్లుగా కనపడుతుంది. అలాగే నేను వెళ్ళిన ఎలా మీకు ప్రయోజనకరం. ఎలా ప్రయోజనకరం అంటే, ఏ దేవుని యొక్క ఆత్మను గురించి ఆయన వీళ్ళకి ప్రకటించాడు, ఏ దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు శక్తిని పొందుకుంటాడని చెప్పాడు, ఏ దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు కార్యములు చేయగలరని చెప్పాడు, ఆ ఆత్మ ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కాదు కానీ డైరెక్ట్ గా ఆయన యొక్క శిష్యుల ద్వారా కార్యములు చేయడానికి ఈ భూమి మీదకి పంపబడును అని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరము, మీరు ఆదరణకర్త అనేటటువంటి ఆ వ్యక్తిని, దేవుడి యొక్క శక్తి కలిగినటువంటి ఆ వ్యక్తిని మీరు పొందుకుంటారు అని చాలా క్లియర్ గా వివరించడం జరిగింది. మరి 5వ వచనంకి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చదివినట్లయితే, మరి నేను ముందుకు వెళ్తూ వివరిస్తున్నాను, చదవండి. ఆ కాలంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుంచి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండ్రి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. చాలండి, చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఇక్కడ ఇది అదృశ్యమైనటువంటి కార్యం కాదు. ఇదే ఈ మేడ మీద జరిగినటువంటి కార్యము కంటికి కనిపించినటువంటి కార్యం కాదు. ఇది 2వ అధ్యాయము 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏం నిండింది అక్కడ? గాలి వంటి భయంకరమైనటువంటి ధ్వని. ఇది ఒక్కరికే వినిపిస్తుందా? ప్రార్థన చేసే వాళ్ళకే వినిపించే ధ్వని ఇది. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ ఈ ధ్వని విని ఏం జరుగుతుందా అని చెప్పి పరిగెత్తుకుంటూ గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎక్కడికే? ఆ మేడ మీద వాళ్ళు ప్రార్థించేటటువంటి ఆ ప్రదేశానికి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అక్కడ? ఒక సుడిగాలి వంటి శబ్దము, గాలి భయంకరంగా వీచేటటువంటి శబ్దం ఎలా ఉంటది? అంత భయంకరమైనటువంటి శబ్దం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ శబ్దానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు కూడా మేము కలలోనూ నిజముగాను ఎరగనటువంటి ఈ భయంకరమైనటువంటి ధ్వనికి కారణం ఏంటి? ఏదో 4 పుస్తకాలు చదివేసి యేసు ప్రభు లేడు, ఆయన పుట్టుక ఆధారం లేదు, ఆయన చనిపోయడానికి ఆధారం లేదు, ఎక్కడ రుజువులు లేవు
ఆయన పుట్టుకు తేలలేదు కాబట్టి ఆయన లేడు అని 4 ముక్కలు టైప్ చేసి పడేయడం పెద్ద కష్టం కాదు, ఏం కాదు. అప్పుడు చూసేవాళ్ళు ఎవరు అరే బాబు ఎంత పెద్ద అక్షరాలు రాస్తున్నాడు అంటే వీడు ఎన్ని పుస్తకాలు చదివేసి ఉంటాడు అనుకుంటారు కదా, అవునా కదా. ఇప్పుడు నేను వెళ్ళి బయటికి వెళ్ళి పెద్ద పెద్దగా అరిచేసి 4 ముక్కలు చెప్పేసి దేవుడు లేడు ఏం లేడు నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, నేను ఇన్ని పుస్తకాలు చదివిన అన్ని పుస్తకాలు చదివి ఇన్నవాడికి ఎట్లుంటది, ఓ నాయన వీడు అమ్మో వీడు మామూలుడు కాదు, వీడు చాలా పెద్ద పుస్తకాలు చదివేసి ఉంటాడు, వీడు చిన్న చిత్క వ్యక్తి కాదు అంటున్నాడు అనిపిస్తుంది, అవును కదా. 2 ప్రశ్నలు వేసామనుకో వాడికి సమాధానాలు ఇవ్వలేదు అనుకో, ఈడేంద్ర వీడు చిన్నవాడికి కూడా సమాధానాలు ఏం చదివినట్లేదు వీడు అని అర్థమైపోతుంది, అంతే కదా. కాబట్టి మనం ఎప్పుడైనా దానుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరికి తెలియనటువంటి ఒక 4 ప్రశ్నలు ఎక్కడో దగ్గర ఇంటర్నెట్ లోనో లేకపోతే ఎక్కడో దగ్గర కొట్టేసి అవి తీసుకొచ్చేసి పెద్ద అందరూ ఉండేటటువంటి ప్రదేశాల్లో చెప్పేసాం అనుకో, అప్పుడు చెప్పేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఉండకూడదు, టక్కన జంప్ అయిపోవాలి, అవునా కదా. అప్పుడు ఏమనిపిస్తుంది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి, చదివే వాళ్ళకి, ఈడూరం మహా జ్ఞానం ఉన్నట్టున్నాడు కదా బాబు, ఈడు చెప్పేది నిలువ ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా కదా. కానీ నిజం ఎలా ఉంటదంటే ఒక దగ్గర దాంకొని ఉండదు నిజము ఒక దశాబ్దానికి పరిమితం అవ్వదు నిజము ఒక శతాబ్దానికి పరిమితం అవ్వదు నిజము ఒక పుస్తకానికి పరిమితం అవ్వదు నిజం అనేటటువంటిది ఒక చరిత్రతో మిగిలిపోదు. నిజం అనేటటువంటిది, సత్యం అనేటటువంటిది ఎలా ఉంటదంటే చాలా గౌరవంగా ఉంటదంట. సత్యం అనేటటువంటిది ఊరికే ఈజీగా దొరికేదంట. రాళ్ళు వజ్రాలు బంగారం సెలవులు ఎత్తడానికి పోయేటటువంటి వాళ్ళు అట్లా స్టార్ట్ చేయడంగానే వజ్రాలు బంగారమో లేకపోతే రాళ్ళు లేకపోతే ఇంకొకటి దొరికేవి ఈజీగా. ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం ఉండాలి. మొదటగా ఏముండాలి, వజ్రం ఎలా ఉంటుందో తెలియాలి. ఏ రాయి పెడితే ఆ రాయి మెరిసేటటువంటి ప్రతి రాయి ఎత్తి జోబిలో వేసుకొని వచ్చి అమ్మేస్తానంటే ఈజీని మొహాన్ని కొడతారు. వజ్రానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నీ దగ్గర ఉండాలా. వజ్రం అంటే ఏం క్యారెక్టర్స్ ఉండాలి, వజ్రం అంటే ఎలా మెలవాలి, వజ్రం అంటే క్యారెట్స్ తో ఎలా కొలవాలి అనేటటువంటి సత్తా నీ దగ్గర ఉంటే వజ్రాన్ని గురించి తెలుసుకునేటటువంటి ప్రతి పదం నీకు అర్థమవుతుంది. నీకు వజ్రం అంటే ఏదో తెలియదు, నువ్వు మళ్ళీ వజ్రాన్ని ఎతకడానికి అమ్మడానికి ప్రయత్నం చేసావంటే అయితే లోపల వేస్తారు, అవునా కదా. మరి బంగారం అంటే క్యారెక్టర్, బంగారానికి ఉన్నటువంటి క్యారెక్టర్ తెలిస్తే దానికి ఉండేటటువంటి లక్షణాలు ఏందో నీకు తెలిస్తే బంగారం గురించి మాట్లాడుకోవచ్చు అంతసేపు అయినా. నీకు బంగారం లక్షణాలే తెలియలేదు అనుకో, నీతో మొదలు పెట్టినటువంటి వాడు ఏమవుతాడంటే మూర్ఖుడు అనబడతాడు. ఏమనబడతాడు, బంగారం గురించి తెలియనటువంటి వాడిని కూర్చోబెట్టి పిచ్చోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాడికి కరెంటు గైడ్ లైన్స్ ఏమేమి జరుగుతున్నాయో వార్తలు వినిపిస్తే వాడికి ఎలా ఉంటది కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చి పిచ్చోడిని రోడ్డు మీద కనీసం స్నానం చేయడానికి కూడా మురికి బట్టలు వేసుకుని అసలు అర్థం కావట్లా, వాడి పేరే వాడికి తెలియదు, వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి కరెంట్ అఫైర్స్ చెప్తానని కూర్చోాలంటే వాడికి ఎలా ఉంటది, వాడు చెప్తాడు నీకు కరెంట్ అఫైర్స్ చెప్తాడు. కాబట్టి దేవుడి గురించినటువంటి సమాచారం ఎలా ఉంటదంటే స్ట్రాంగ్ గా ఉంటది. దేవుడు అని ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ పేరు బయటికి వెళ్ళిపోవట్లేదు అంటే, కొన్ని సంవత్సరాల నుంచి ఆ పేరు మాసిపోవట్లేదు అంటే, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో నుంచి దానికి సంబంధించినటువంటి జ్ఞానం తొలగించలేకపోతున్నారు అంటే అక్కడే నీకు అర్థమైపోవాలి. ఏమర్థమైపోవాలి, నువ్వు ఢీకొంటున్నటువంటి వ్యక్తి సమస్త విధమైనటువంటి జ్ఞానాన్ని మించినటువంటి వ్యక్తి అని అర్థమైపోవాలి. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మరి ఇక్కడ ఏమైనా పడింది, ఆకాశం నుంచి అతి భయంకరమైనటువంటి ఒక సౌండ్ వినపడింది. ఎవరికి, అక్కడ ఉన్నటువంటి ప్రార్థించేటటువంటి వ్యక్తులకు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమూహం అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని. అలాగే వాళ్ళ కంటికి కనపడింది ఒక అగ్ని జ్వాల వంటి నాలుకలతో విభాగింపబడినటువంటి అగ్ని జ్వాల పైనుంచి ఆకాశం నుంచి దిగడము, అది ఒక్కొక్కరికి విభాగింపబడి వాళ్ళ మీద వ్రాలడం చూశారు. వాళ్ళు కంటితో చూశారు, దర్శనంలో చూడలేదు, కళల్లో చూడలేదు, ప్రవచనాల్లో చూడలేదు, కంటితో చూశారు. మానవుని యొక్క కంటికి కనపడినటువంటి వ్యక్తి ఆయన. మానవుని యొక్క కంటితో
అద్భుతాలు చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన. మానవుని యొక్క ఎదుట రకరకాలైనటువంటి కార్యములను నిర్వహించడానికి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన. నీ దాంట్లో చాలా మంది పోయారు. ఈ 4000-6000 సంవత్సరాల మధ్యలో నీకంటే జ్ఞానం ఉన్నటువంటి వేలాడేటటువంటి ఉద్యానవనాలు ఏర్పాటు చేసినటువంటి నెబుకద్నెజర్ లాంటి వాళ్ళే పోయారు. జ్ఞానాన్ని నాకు మాత్రమే పరిమితమైందని ఆయా భాషలో మాట్లాడేటటువంటి వ్యక్తుల యొక్క చేసుకోవడానికి విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులే పగిలిపోయారు, గట్టి మేయడానికి పోయారు. మరి వాళ్ళకంటే మించినటువంటి జ్ఞానం అనేది మానవుడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి నేను 7వ వచనం 8వ వచనంలోకి వస్తున్నాను. దయచేసి 7వ వచనం నుంచి మరొకసారి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పాతీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశము అందరి వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వీళ్ళందరూ పిచ్చి వాళ్ళ? వీళ్ళందరూ మెంటలు వచ్చినటువంటి వాళ్ళ? వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళ? వీళ్ళందరూ జ్ఞానం లేనటువంటి వాళ్ళ? వీళ్ళ కంటి ముందు భయంకరమైనటువంటి గారడి జరుగుతూ ఉంటే తెలుసుకోలేనటువంటి వాళ్ళ వీళ్ళందరూ? చూసారా ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారో జనాలు, ఏ చుట్టుపక్కల నుంచి వచ్చారో జనాలు. వీళ్ళందరికీ లేనటువంటి జ్ఞానం ఈ రోజు ఏదో ఒక మాలు మొర కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని, స్మార్ట్ ఫోన్ పట్టుకొని టైప్ చేసేటటువంటి మీకు ఉందా? చెప్పండి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా పంపబడినటువంటి ఆత్మను చూసినటువంటి వీళ్ళందరూ ఒక ప్రాంతం వాళ్ళు కాదు వీళ్ళు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఒక ప్రాంతంలో నిలబడి ఒక ప్రాంతంలో ఒకే భాషతో మాట్లాడేటటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రకరకాల భాషలలో మాట్లాడేటటువంటి వాళ్ళు, రకరకాల జాతుల వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క సంస్కృతిని పెంపొందించుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ధ్వనిని చూసి ఆశ్చర్యపడి ఏం జరుగుతుంది ఇక్కడ అని విభ్రాంతి మంది అని రాసి పెట్టబడి ఉంది. విభ్రాంతి మంది ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాడికి సమాధానం దొరుకుతుంది. ఏ భాషలో? వాడి యొక్క వాడుక భాషలో. ఏం జరుగుతుంది అక్కడ? ఎవడైతే అక్కడికి వచ్చి నిలబడి ఇక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నాడో వాడికి సమాధానం దొరుకుతుంది వాడి యొక్క సొంత మాతృభాషలో. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి వాడికి సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి గురించి తెలుసుకోవాలంటే అది ఒక సెకండ్ కాదు, ఒక నిమిషం కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, యుగముల పాటు దేవుని గురించి మాట్లాడటం మొదలుపెట్టినా ఆయనకి సంబంధించినటువంటి సమాచారం అలాగే మిగిలిపోతుందని ఫస్ట్ మానవుడు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలు ఆయా భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి భాషలో సమాధానం లభించింది. వాళ్ళు కోరుకున్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించాయి. వాళ్ళ పుట్టుకు సంబంధించినటువంటి సమాచారం తెలిసింది, వాళ్ళ బ్రతుకులకు సంబంధించినటువంటి సమాచారం తెలిసింది, వాళ్ళ యొక్క మరణం తర్వాత ఉండేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారము పొందుకున్నారు. వెంటనే వాళ్ళకి ఏం చేయాలో అర్థమైంది. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఇప్పటి వరకు చేసింది ఏంటి?
ఇప్పుడు చేయాల్సిన ఇది అడగాల్సిన ప్రశ్న. ఇది అడగాల్సిన ప్రశ్న. ఆ పాపము బ్రతుకు, భ్రష్టత్వం కలిగినటువంటి బ్రతుకు, చీకటి బ్రతుకులో అలా ఉండిపోవాలి. నేను ఓడిపోయాను అని కాదు కావాల్సింది. నేను ఇప్పుడు వరకు చేసినటువంటి ఈ బ్రతుకులో నేను ఇలాగే ఉండిపోతాను అని కాదు డిసైడ్ అవ్వాల్సింది. నేను ఓడిపోయానని కాదు చెప్పుకోవాల్సింది. ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ బ్రతుకులో నుంచి వెలుగులోకి, ఆ భయంకరమైనటువంటి చీకటి బ్రతుకులో నుంచి వెలుగులోకి మార్గం ఏంటి అనేది ఆలోచించేటటువంటి వాడే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి విషయాలను వెనకాలేసుకొచ్చి డబ్బాలు కొట్టుకునేటటువంటి వాడు కాదు. అసత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేసేటటువంటి వాడు కాదు కావాల్సింది సమాజానికి. అసత్యాన్ని అసత్యం అని ప్రకటించగలిగినటువంటి వ్యక్తి, సత్యాన్ని ప్రకటించగలిగినటువంటి వ్యక్తి, సత్యాన్ని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి వ్యక్తి సమాజానికి అవసరము, కుటుంబానికి అవసరము. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సమాజ పరంగాను వాడి వల్ల ఉపయోగం ఉంటది. అవునా కాదా? మరి అసత్యాన్ని సత్యంగా మార్చడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తుల వల్ల వారికి మాత్రమే కాదు కానీ సమాజానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ జరిగినటువంటి విషయాల్ని, స్పష్టంగా జరిగినటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథం అలాగే రాసి తెలియజేయబడింది. 10 నిమిషాలు మనం ముగించుకుందాము. మరి కొంచెం ముందుకు వెళ్ళి చదువుదామా? కంటిన్యూ చేస్తారమ్మా 13 నుంచి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొక్కి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోబేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, కొంతమందికి ఎలా ఉంటదంటే వాళ్ళ బ్రతుకులాగే అందరి బ్రతుకులు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అవును కదా? ఉదయాన్నే తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళి తాగేటటువంటి వాళ్ళని నేను చూశా. మధ్యాహ్నం 12 గంటలు భోజనానికి ముందు తాగేటటువంటి వాళ్ళని నేను చూశా. మళ్ళీ సాయంత్రం 5:30కి ముందు నైట్ ఫుడ్ డిన్నర్ తినే ముందు తాగేటటువంటి వాళ్ళని చూసా. ఈ 3 పూట్ల తాగేమని బాధపడుతూ మళ్ళీ 11 గంటలకు వెళ్ళి తాగేటటువంటి వాళ్ళు కూడా నేను చూసా. అయితే ఇలా ఈ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో ఏవైతే జరుగుతుంటాయో అయ్యే అందరి జీవితాల్లో జరుగుతుంటాయిలే అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంతమంది ఇలాగే అనుకున్నారు. ఎలా అనుకున్నారంటే తాగేసి భయంకరంగా కేకలు వేసి భయంకరంగా మత్తులుగా ఎవరు ఎదురొస్తే వాళ్ళని పచ్చి బూతులతో తిడుతూ జనాలందరినీ కూడా పోగేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా అనిపిస్తుంటదంటే వాళ్ళకి ఈ కనపడేటటువంటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే కదా. అదేదో సామెత ఉంటుంది, పచ్చకామెరలోడికి లోకమంతా. అది సామెత. నిజంగా పచ్చగా కనిపించదు. అవునా కదా? పచ్చగా కనిపిస్తుందా కామెర? లేదా కామెరలు ఉండేవాడికి? ఎప్పుడు వచ్చాయి కామెరలు? మీకు వచ్చాయా? రాలేదా? వచ్చినా కూడా లోకం అంతా పచ్చగా ఏం కనిపించదు. లోకం ఎట్టుందో అట్టే కనిపిస్తుంది. కాబట్టి పచ్చకామెరలో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వీళ్ళు తాగేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఉదయాన్నే తాగేసారేంటి వీళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి రోజు తాగే అలవాటు ఉంటుంది అనమాట. ఇలా ప్రశ్నించేటటువంటి వ్యక్తులు కూడా ఫస్ట్ వేసేటటువంటి ప్రశ్న ఎలా ఉంటదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న లాగా ఉంటది అనమాట. ఇప్పుడు దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళు వేసే మొదటి ప్రశ్న ఏంటంటే మొదట దేవుడు లేడనే ప్రశ్న చేస్తారనమాట. వేరే వాటి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఏంటంటే అదే అంటే మోసం చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు జనాల్ని డబ్బులు తీసుకొని మోసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అనుకో. కొంతమంది వాళ్ళు ఎలాంటి ప్రశ్న వేస్తారంటే నిజంగా ప్రకటించే వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు కదా ప్రజల్ని అంటారు అనమాట. ఎందుకంటే వాడికి అలవాటు. ఏం అలవాటు? వాడికి డబ్బులు తీసుకొని మోసం చేయడం అనేది వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కాబట్టి వాడికి ఎదుటి వాళ్ళందరూ ఎలా కనిపిస్తుంటారంటే డబ్బులు తీసుకొని అలాగే వీళ్ళు కూడా మోసం చేస్తూ ఉన్నారు అని మొదట
వాడు ఆరోపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే అబద్ధాలు చెప్పి బ్రతికేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే సత్యం చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే మీరు అబద్ధాలు చెప్తూ ఉన్నారు అంటారు. ఎందుకంటే వీటికి ఆల్రెడీ అలవాటు, ఏం అలవాటు? అబద్ధాలు చెప్పేటటువంటి అలవాటు, జనాల్ని మోసపుచ్చి డబ్బులు గుంజేటటువంటి అలవాటు వీడికి ఉంది. కాబట్టి వీడేం చేస్తాడంటే మొదట ఎదుటి జనాల దగ్గరికి వచ్చి ముందు నాలో ఉన్నటువంటి ఈ అలవాటు, నాకు ఇది బాగా పరిచయం ఉంది కదా, ఏది అబద్ధాలు చెప్పే అలవాటు నాకు పరిచయం ఉంది కదా, నేను ఎట్టే కనిపెట్టేస్తా అబద్ధాలు చెప్పేవాడిని, ఎందుకంటే నాకు ఆ టాలెంట్ ఉంది కదా అంటాడు అనమాట ఆ దగ్గరకు వచ్చి. అలాగే దొంగతనాలు చేసేటటువంటి వాడు ఉంటాడు కదా, వాడు వచ్చి సత్యం చెప్పేటటువంటి వీళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు దొంగవి అంటాడు. ఎందుకు తెలుసా వాడు దొంగ అన్నాడు? వేరే వాటి మీద వాడికి పెద్ద ఐడియా ఉండదు. వీడు దొంగ కాబట్టి ఆ దొంగతనాల మీద దొంగతనం చేయడం ఎలా అనేటటువంటి దాంట్లో వీడు మాస్టర్ మైండ్ ఉంటుంది అనమాట. కాబట్టి ముందు దాన్ని ప్రయోగిస్తారు అనమాట. కాబట్టి అలాగే తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే మీరు ఫుల్ గా తాగేసి మాట్లాడుతూ ఉన్నారు అని ఆరోపించడం మొదలు పెట్టారు. అయితే పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు. దేన్ని గుర్తు చేస్తున్నాడు అంటే మనం చదివినటువంటి 50 గ్రంథాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఒకసారి చదువుతారా 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చూశారు, అదే కదా మీరు చదివినటువంటి విషయాలు. ఏవైతే ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయో, ఏవైతే ప్రవక్తల ద్వారా ప్రవచించబడ్డాయో, ఏవైతే నెరవేరుతూ వస్తున్నాయో ఒకదాని వెనుక ఒకటి అవన్నీ కూడా జరుగుతున్నాయ్యా అని మరొకసారి రుజువును చూపించడానికి ఈయన పేతురు అనబడేటటువంటి ఎక్కడున్నటువంటి అపోస్తలులో ఒక వ్యక్తి ముందుకు వచ్చి మాట్లాడటము మనం చూస్తూ ఉన్నాము. అయితే కంటికి కనపడినట్లుగా, మొదటిగా కంటికి కనపడినట్లుగా అనేక రకాలైనటువంటి అద్భుతాలు అక్కడ జరిగాయి. కంటికి కనిపించేటట్లుగా అనేక రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలను, అనేక మంది స్వస్థతలు పొందడం, అనేక మంది వారి భాషలలో సమాధానాలు పొందుకోవడం వాళ్ళందరూ కూడా చూస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అలాగే 18వ అధ్యాయం చదువుతారా. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. చూడండి, ఇవన్నీ జరుగుతాయండి. ఇంకా ఇవన్నీ జరగలేదు, ఇవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే మొదటిగా అయితే సెలెక్టెడ్ పర్సన్స్ మీద, ఎవరైతే దేవుడిని నమ్ముతారో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో వాళ్ళ మీద మాత్రమే ఆయన ఆత్మ ఉండడం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే స్వస్థతలు జరగడం అనేది గమనించాం. తర్వాత 50 గ్రంథంలో రాసి పెట్టబడినట్లుగా మనుషులందరి మీదనూ నా ఆత్మను కుమ్మరించెదను. ఎవ్వరికి తేడా లేదు. యూదులని, గ్రీసు దేశస్తులని, ఆ దేశస్తులని, స్త్రీలని, పురుషులని, చిన్నవారని, పెద్దవారని, ముసలివారని, యవనస్తులని తేడా లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరి మీద నేను నా ఆత్మను తేడా లేకుండా కుమ్మరిస్తానని చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతుంది. చూసారా అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే జరగాల్సినటువంటి కొన్ని విషయాల గురించి కూడా ప్రవచించడం జరిగింది. అవేంటో తెలుసా? పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను. చూడండి, సూచక క్రియలు అనేవి ఆగిపోయాయని చెప్పుకుంటూ ఉంటారు. ఆకాశంలో అద్భుతాలు ఆగిపోయాయని చెప్పుకుంటూ ఉంటారు. అయితే చివరి దినాలలో, ఎప్పుడు? అంత్య దినములలో రాసి పెట్టబడింది. 17వ వచనం కనుక చూసినట్లయితే మీరు అంత్య దినముల యందు అని రాసి పెట్టబడి ఉంది. మరి ఈ అంత్య దినముల యందు పైన ఆకాశమందు మహత్కార్యాలను మనం చూడబోతూ ఉన్నాం. క్రింద భూమి మీద సూచక క్రియలను ఆయన మొదలు పెడతాడంట. అలాగే రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేస్తాడంట ఆయన. భూమి క్రింద ఈ సూచక క్రియలన్నీ కూడా మనము చూడడానికి సిద్ధంగా ఉండబోతున్నామని ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాత ఏమవుతుంది? ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి, దేవుడు అంటే మంచిగా బ్రతికేటటువంటి వాళ్ళని రక్షిస్తాడు. మంచిగా బ్రతికేటటువంటి వాళ్ళని పాపము లేనటువంటి వాడు అంటేనే నువ్వు బైబిల్లోకి వచ్చేసినావు తమ్ముడా. అర్థమైందా?
పాపం అనే దానికి ఏ గ్రంథంలోనూ డెఫినేషన్ లేదు తమ్ముడా. బాగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? నేను మంచిగా బతికితే సరిపోద్ది, నాకు యేసు ప్రభు అవసరం లేదు, నేను పుట్టినప్పటి నుంచి అందరితోనూ మంచిగా ఉండి మంచి కార్యాలు చేస్తాను, మంచి మంచి అని నువ్వు వాడుతున్నావు అంటేనే దానికి డెఫినేషన్ ఈ ప్రపంచంలో ఏడ దొరకదు. నువ్వు ఎత్తుక్కొని తిరిగి బైబిల్ గ్రంథంలోకి వచ్చి మంచిగా డెఫినేషన్ చూడాల్సిందే. అంతేగాని నీకు ఏ పుస్తకంలో గాని, ఏ గ్రంథంలో గాని, ఏ యొక్క చరిత్రలో గాని మంచి 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 పాపము లేనటువంటి, పాపరహితమైనటువంటి అనేటటువంటి ఈ పదాలకి నీకు డెఫినేషన్ రావాలంటే నువ్వు తిరుక్కొని ఎక్కడికి రావాలి? బైబిల్ గ్రంథానికి రావాల్సిందే. నువ్వు కొత్త మతం ఒకటి స్టార్ట్ చేసి కొత్త మతాన్ని గురించి నువ్వు పెంపొందిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉన్నా గానీ నువ్వు ఈ కార్యాలన్నీ తీసుకొచ్చి పెడితే ఎన్ని తిరిగి చూసి డీకోడ్ చేస్తే ఎన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినట్టు? బైబిల్ గ్రంథంలో నుంచి తెచ్చినట్టే. నువ్వు మళ్ళీ తిరిగి బైబిల్ రాసినట్టే. కాబట్టి నేను దేవుడు అవసరం లేదు, నాకు నేను బాగా బతికి చనిపోతాను, దేవుడి యొక్క వాక్యం అవసరం లేదు, యేసు ప్రభు అవసరం లేదు, యెహోవా దేవుడు అవసరం లేదు, నాకు బైబిల్ అవసరం లేదని మళ్ళీ కొత్త మతాన్ని స్టార్ట్ చేసి నువ్వు ఏం రాస్తున్నావో తిరిగి మళ్ళీ బైబిలే రాస్తున్నావు నువ్వు. అర్థమైందా? మంచి అనే దానికి డెఫినేషనే బైబిల్. పాపరహితమైనటువంటి జీవితానికి డెఫినేషనే బైబిల్. నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. నా జీవితాన్ని నేను ఎలా ఉంటే సరిపోద్ది, అలా ఉంటే సరిపోద్ది, ఇలా ఉంటే సరిపోతుంది, ఎలా బ్రతికితే చాలు, మరణానికి ముందు వరకు ఎలా జీవిస్తే చాలు అని కొట్టుకుంటున్నావు కదా. దానికి డెఫినేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ గ్రంథంలోనే దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఎతికి తిరిగి మంచి అని రాసుకున్నటువంటి పదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే బైబిల్ గ్రంథంలో నుంచే వస్తాయి. ఇండైరెక్ట్ గా బైబిల్ మళ్ళీ నువ్వు తిరిగి రాసుకున్నట్టే. ఇది ఎలా వస్తుందో తెలుసా? నీ మైండ్ లో నుంచి నీకు దేవుడు ఒక ఆత్మను అనుగ్రహించాడు. ఏం ఆత్మనే? ఆయన నాసికారంధ్రాల్లో ఊదినటువంటి ఆత్మ ఇప్పుడు నీలో కూడా పనిచేస్తుంది. నాతో పాటు కూడా. ఎవరితో పాటు? నాతో పాటు. నీలో కూడా ఏముంది? ఆయన నాసికారంధ్రాల్లో ఊదినటువంటి ఆత్మే ఉంది. ఆ ఆత్మే నిన్ను కొట్టి లేపుతా ఉంటది 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి. ఆత్మే నిన్ను తిరిగి తీసుకెళ్లి మంచి అనే దగ్గరికి తీసుకొస్తుంది. మంచి అనేటటువంటి థాట్ నీ మైండ్ లోకి ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టి దేవుని యొక్క కార్యాలని అది నీలో నుంచి పైకి లేపడానికి, నీలో నుంచి పైకి లేపుతున్నటువంటి నిన్ను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ ఏదో ఒక మూల దాక్కుని నిన్ను మంచి వైపు లేపడానికి ప్రయత్నం చేస్తుంది. మిగతా అంతా కూడా దురాత్మలు నీలో పనిచేస్తున్నాయని నమ్మాలి. కాబట్టి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజము, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట నిజము, ఆయన పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిజము, ఆయన చేసినటువంటి కార్యాలు నిజము, దానికి ప్రపంచమంతా కూడా సాక్షులు ఉన్నారు అని ఈ యొక్క అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగింపులో తీసుకొస్తున్నా. 3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. కాబట్టి ఈ 2వ అధ్యాయం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 21 వచనాలు మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇంకా దాదాపు 47 వచనాల వరకు కూడా ఉన్నట్లు ఉన్నాయి. మనం తిరిగి మరొక సమయం దేవుడు అనుగ్రహించినప్పుడు మనం మిగతా విషయాల గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం విన్నటువంటి విషయాలు ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడినటువంటి సువార్త సత్యము ఇప్పటి వరకు కూడా నిలిచి ఉంది. ఆయన ద్వారా పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నాం అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించలేకపోవడం ద్వారా మనం సంపూర్తిగా కార్యాలు చేయలేకపోతున్నాం. రెండో విషయం ఏంటంటే మనం చేస్తున్నటువంటి కార్యాలు అద్భుతాలే. అవి మనం సాక్ష్యాలు చెప్తున్నాం కదా, ఆదివారం ఇలా జరిగింది అలా జరిగింది. ఈ పాటికి మనం అందరూ కూడా చనిపోయి ఉండాలి. మనం బ్రతికున్నామంటే అదొక పెద్ద అద్భుతం. ఈ పాటికి మనం ఎప్పుడో కరోనాలో ఎగిరిపోయి ఉండాలి. లేదా అనేక చోట్ల భూకంపాలు వచ్చాయి, అనేక చోట్ల భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అన్నింటి నుంచి అనేక పర్యాయాలు మనం మరణం దాకా వెళ్ళి బయటకు వచ్చాం. మనం బ్రతికున్నామంటే అదొక అద్భుతం. అది సూచక్రియలు అద్భుతాలు ఆగిపోయాయి అన్నటువంటి వాళ్ళు చెప్తున్నాను. అనేక సూచక్రియలు రోజు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి సమయం అయిపోయింది కాబట్టి మనము చివరి ప్రార్థన చేసుకొని మరి ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోతాం. దయచేసి తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు సర్వోన్నతుడైన దేవా, మీ కొందరు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్నం గల సమయంలో ప్రభా, ఇదిగోనైనా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు అందరం స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి వానికి ప్రభా, ఇదిగో జ్ఞానంతో నింపబడినటువంటి వాక్యం కనిపించిందని నాయన
మీ వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇదిగో సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్క హృదయములను తెరవమని ప్రభా ఇదిగో నిత్య జీవానికి ఉన్నటువంటి మార్గాన్ని చూసేటటువంటి శక్తిని దయచి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము నడిపించబడుతున్నటువంటి రీతిగా నా దేవా ఇదిగో ప్రతి ఒక్క హృదయంలో నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో ఆత్మతోనూ సత్యముతోనూ ముందుకు నడిచేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయా. ఇదిగో మా ఆయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభా ఇదిగో నాయన మీ యందు ప్రభా కన్నీటితో ప్రార్థిస్తున్నాయా. ఇదిగో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలు విజయాన్ని పొందుకునేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నారు నా దేవా. ఇదిగోనైనా ఈ సంఘాలను బట్టి కన్నీరు విడుస్తున్నారు నా దేవా, మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో క్రిస్టియన్స్ అండ్ పాస్టర్ గారిని బట్టి ఆయన చేస్తున్నటువంటి సేవను బట్టి వారి కుటుంబములను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నా దేవా. ఇదిగో తగినటువంటి సహాయం అందించండి, బలమును శక్తిని అందించండి ప్రభా. ఇదిగో నాయన మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో నా దేవా ఇంకా అనేక ఆత్మలను నాయన సంపాదించుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా ఇదిగో నాయన నోరు తెరచి ప్రభా ఇదిగో సహాయం చేయమని అడుగుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు వినే ఉన్నారు ప్రభా, వారికి సహాయం అందించండి. ఇదిగో మీ జీవితాన్ని ప్రభా ఇదిగో నాయన వారి యొక్క జీవితాన్ని ప్రభా మీరు ఖర్చు పెట్టేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇదిగో అనేక మేళతో నింపబడినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను నా దేవా. వాళ్ళ మేళ ద్వారా నాయన మీ యొక్క సేవలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉన్నటకు సహాయం అందించమని ఇదిగో నాయన అట్టి సహాయమును నాయన వారు చేయటకు మనస్సును కల్పించమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అలాగే ప్రభా వారికి సమయాన్ని అనుకూలతను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నాయన అలాంటి సందర్భాలను నాయన ఎదురు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను నా దేవా. అలాగే ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇదిగో ప్రతి సంఘమును బట్టి సంఘములో పనిచేస్తున్నటువంటి ఇదిగో నాయన యాజకులను బట్టి ప్రభా సేవలో ఉన్నటువంటి నాయన ఇదిగో నా సంఘ పెద్దలను బట్టి ప్రభా సంఘస్థులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మా మనసు మేము క్షమించిన ప్రకారం మా మనసు మేము క్షమించండి. మా శోధనలకు తగిన కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరున్నారు దేవా, ఆమేన్. మన తండ్రి దేవుని నుండి వారి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడినటువంటి ప్రతి బిడ్డకును వారి యొక్క కుటుంబములకు సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడే నిలిచిండును గాక, ఆమేన్. హల్లెలూయా.